అంజలి టీవీ. గోదావరి తీరాన ఉన్న సిరుమానుపల్లి ఒక అందమైన పల్లెటూరు. తెల్లవారుజామునే కోడి కూతులతో పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో రాఘవయ్య గారి కుటుంబం అంటే అందరికీ గౌరవం. రాఘవయ్య గారు ఊళ్ళో అందరికీ మంచి చెప్పే మనిషి. ఆయన భార్య అనురాధ. ఆవిడ ఇంటిని చక్కదిద్దడంలో దిట్ట. కాని ఆ చక్కదిద్దడంలోనే కాస్త అతి పొదుపు దాగుంది. ఆ ఇంట్లో ఇద్దరు కొడుకులు. పెద్దవాడు అరుణ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడలు అంజలి. చిన్నవాడేమో అరవింద్, మార్కెటింగ్ ఉద్యోగం. కోడలు రవళి. ఈ ఇద్దరు కోడళ్లకి అత్తగారికి కంచుకోటలో వేసవికాలం గడపడమంటే ఒక పెద్ద యుద్ధమే. మే నెల మధ్యాహ్నం ఎండలు మండిపోతూ ఉన్నాయి. రాఘవయ్య గారు ఇంటి గుమ్మం ముందు కూర్చొని గాలి కోసం విసనకర్రతో విసురుకుంటూ ఉంటారు. ఇంట్లో మాత్రం సీనే వేర్లాగుంటుంది. అప్పుడు అనురాధ తలుపులన్నీ మూసేస్తూ, ఏమే అంజలి, రవలే, ఆ కిటికీలు మూసేయండి. బయటున్న వేడిగాలి లోపలికొస్తే ఇల్లంతా కొలివిలా తయారవుతోంది. ఆ పైనున్న ఫ్యాన్ ఆపేయండి. తిరిగి తిరిగి అది కూడా వేడిగాలనే ఇస్తాంది. అత్తయ్య గారు, కిటికీలు మూస్తే ఉక్కపోస్తుంది. కనీసం ఫ్యాన్ అయినా తిరగనివ్వండి. అబ్బే, ఆ మీటర్ తిరుగుతుంటే నా కడుపులో తిప్పినట్టుంటుంది. అప్పట్లో మా అమ్మగారు మాకు తాటాకు విసనకర్రలు ఇచ్చేవారు. అవే ఆరోగ్యం. పదండి, అందరం కలిసి పెరట్లో ఉన్న వేప చెట్టు కింద కూర్చుందాం. ప్రకృతి గాలికి మించింది ఏముంది చెప్పండి అని వాళ్లతో చెప్తుంది. వాళ్లేమో సరే అని అంటారు. ఇదిలా ఉండగా అరుణ్ తన గదిలో డెస్క్ టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ సిపియులో ఉన్నటువంటి ఫ్యాను తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అనురాధ గదిలోకి వస్తుంది. అరుణ్, ఈ కంప్యూటర్ వెనకాల అంత వేడిగాలొస్తుందేంట్రా? ఇదేమన్నా హీటరా? చల్లటి కాలంలో వేసుకోకూడదు. ఆపే కాసేపు, ఇల్లంతా సెగొచ్చేస్తాంది. అమ్మా, అది హీటర్ కాదమ్మా, కంప్యూటర్. నా ల్యాప్టాప్ పనిచేయడం లేదు, అందుకే దీనిలో వర్క్ చేస్తున్నాను. ఇది ఆపితే నా ఉద్యోగం పోతుంది. సరే సరే, అయితే ఆ ఫ్యాన్ ఆపేయి. ఎలాగో కంప్యూటర్కి గాలొస్తోందిగా, దాంతో మేనేజ్ చెయ్యి. అనవసరంగా 2 ఫ్యాన్లు ఎందుకు? టక్కున ఫ్యాన్ ఆపేస్తుంది. అమ్మా అని అంటాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అరవింద్ ఎండన పడి వచ్చి తండ్రితో, నాన్నగారు, అమ్మని అడిగి ఆ ఫ్రిడ్జ్ తాళం ఇప్పించండి. లోపల ఉన్న చల్లటి నీళ్లు తాగకపోతే ఈ ఎండ ఆవిరికి నేను కూడా ఆవిరైపోయేలాగా ఉన్నాను. ఒరే అరవిందు, మీ అమ్మ దగ్గర తాళం తీసుకోవడం అంటే పులి నోట్లో తాళం పెట్టడమే. ఆవిడ సమ్మర్కి కొత్త బడ్జెట్ వేసిందిలే. రాఘవయ్య గారు, మీరు వాళ్ళని గారాబం చేయకండి. ఇవాళ నుంచి కొత్త రూలు. సూర్యుడున్నంత వరకు ఇంట్లో లైట్లు ఫ్యాన్లు వేయకూడదు. ఇక ఆ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే, అందులో నేను వడియాల పిండి పెట్టాను. నీళ్ళ బాటిల్స్ పెడితే పిండి పాడైపోతుంది. అందుకే ఫ్రిడ్జ్కి సెలవు. అప్పుడు అంజలి రవళి చెవిలో ఇలా అంటుంది. అత్తయ్య గారు ఈసారి పొదుపుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆవిడ తెలియకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. అక్క, నాకొక ఐడియా వచ్చింది. అరుణ్ గారు ఎలాగో ఆఫీస్ మీటింగ్స్ అంటారు కదా, ఆ పేరు చెప్పి మనం ఒక సీక్రెట్ కూలర్ ఆపరేషన్ మొదలు పెడదాం. ఏటే, ఏదో ఆపరేషన్లు మీటింగ్లని ప్లాన్లు వేస్తున్నారు? ఇలాంటి పప్పులేవి నా దగ్గర ఉడకవు. ఆ కూలర్ తీసి ఎటక మీద పెట్టమని ఎప్పుడో చెప్పాను. దాంట్లో నీళ్లు పోస్తే కరెంటు మీటర్ గిర్రం తిరగదా? మీ తెక్క ప్లాన్లన్నీ నా దులుసులే. అనురాధమ్మ మాటలకి అంజలి, రవళి ఒకరు ముఖం ఒకరు చూసుకొని, అత్తయ్య చెవిన పడిందా, ఇంక మన పని గోవిందా అని తమలో తామే అనుకొని వెళ్ళిపోతారు. అప్పుడే పక్కింటికి 2 గడపల అవతల ఉండే అంజలి వాళ్ళమ్మ శాంతమ్మ లోపలికొస్తుంది. శాంతమ్మ లోపలికొస్తూనే చెమటలు తుడుచుకుంటూ అంజలిని అడుగుతుంది. ఏమ్మా అంజలి, ఏం కూర చేస్తున్నావు? బయట ఎండ తగలబడిపోతుంది. వంటగదిలో ఎలా ఉన్నావో ఏంటో అని చూడ్డానికి వచ్చాను. ఏం కూరమ్మా, అత్తయ్య గారు పొయ్యి వెలిగిస్తే ఇల్లంతా సెగొస్తుందని వద్దన్నారు. పెరుగు పచ్చడితో కాని చేస్తున్నాం. అప్పుడు శాంతమ్మ అనురాధమ్మ వైపు చూస్తూ నవ్వుతూ, ఏంటే అనురాధ, ఇంటికి 2 ఇళ్ల అవతలే నా ఇల్లుంది. నాకే అక్కడ ముక్కపోత భరించలేక చస్తుంటే నువ్వు కనీసం పొయ్యి కూడా వెలిగించనివ్వవా? పిల్లలు మాడిపోతున్నారు. వదినా, ఈ ఎండలకి మసాలాలు తింటే లేనిపోని రోగాలొస్తాయి. అందుకే నో ఫైర్ వంట అని కొత్తగా మొదలెట్టాలే. పైగా గ్యాస్ కూడా ఆదా అయిపోతుందిగా. అప్పుడు శాంతమ్మ అనురాధ వైపు చూస్తూ, నీ పొదుపు తాగలయ్యా, నా బిడ్డ చూడు ఎలా పాలిపోయిందో. శాంతమ్మ అంజలి వైపు చూస్తూ, మీ అత్తగారు వేసవి పొదుపు పెట్టారుగా, అయితే నాకేం కూరేస్తావులే, నేనెళ్తున్నానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఉదయం ఒక్క పూట గడిచిపోతుంది. రాత్రి సమయం అవుతుంది. రాత్రిపూట చల్లగా ఉంటుందని అందరూ ఆరుబయట మంచాలేసుకున్నారు. కాని గాలి కంటే
దోమల హోరే ఎక్కువగా ఉంది. అరుణ్, అరవిందు తలో చేత్తో దోమలను కొట్టుకుంటూ నిద్రలేక తలలు పట్టుకున్నారు. అంజలి, రవలి మరోపక్క విసనకర్రలతో విసురుకుంటూ ఉన్నారు. అక్క, నాకొక డౌట్. అత్తయ్య గారు దోమల్ని కూడా కరవద్దని ఏమన్నా ఆర్డర్ వేశారా? మనల్ని తప్ప ఆవిడ్ని ఒక్క దోమ కూడా కుట్టడమే లేదు. ఆవిడ ఒంటి మీద వేప నూనె రాసుకుని పడుకున్నారు రవలి. ఆ వాసనకి దోమలు కాదు కదా, ఎమ్ముడు కూడా దగ్గరికి రాడు. మనమే ఈ నరకల్లో పడి కొట్టుకుంటున్నాం. అక్క, నా దగ్గర ఒక ఐడియా ఉంది. రేపు ఉదయం అత్తయ్యకి ఒక మాట చెప్దాం. మనందరం కలిసి మీ అమ్మ, అది శాంతమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. ఆవిడ ఒకటే ఉంటుంది కదా, మనం వెళ్తే తోడుగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే కరెంటు బిల్లు మొత్తం మనమే కడదామని ఒప్పుకుందాం. అప్పుడు మనకి ఏసీ, ఫ్యాన్లు అన్నీ దొరుకుతాయి. మంచి ప్లాన్ రవలి. అత్తయ్య గారికి కరెంటు బిల్లు తగ్గుతుందంటే ఆకాశంలో చందమామని కూడా కిందకి తెస్తారు. సరే, రేపొద్దునే అటాక్ చేద్దాం. మరుసటి రోజు ఉదయం అనురాధ పూజ గదిలో పూజ చేస్తూ ఉండగా, అత్తయ్య గారు, ఒక మంచి విషయం చెప్దామని వచ్చాం. ఈ ఎండలకి మీరు మావయ్య గారు పడుతున్న కష్టాలు మేము చూడలేకపోతున్నాం. అందుకే ఒక ఆలోచన చేశాం. అవునా? ఏంటో చెప్పండి. మళ్ళీ ఏదైనా కొత్త ఖర్చు గురించి అయితే నా దగ్గర పప్పులేం ఉడకవమ్మా. అయ్యయ్యో, ఖర్చు కాదత్తయ్య గారు, ఖర్చు తగ్గే ప్లాను. మేమందరం కలిసి ఈ ఎండాకాలం ఉన్నన్ని రోజులు మా పెద్దమ్మ, అదే శాంతమ్మ ఇంటికి వెళ్దామనుకుంటున్నాం. ఆవిడ ఒంటరిగా ఉంటుంది కదా, తోడుగా ఉంటుందని. అవునత్తయ్య గారు, దీనివల్ల మన ఇంట్లో కరెంటు బిల్లు అసలు రాదు. ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఆగిపోతాయి. కనీసం దోమల బాధ కూడా ఉండదు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు అనురాధ ఆలోచనలు పడి, నువ్వు చెప్పింది బానే ఉంది అంజలి. కరెంటు బిల్లు తగ్గుతుందంటే నాకేం అభ్యంతరం లేదు, గాని మీ అమ్మ ఊరుకుంటుందా? ఆవిడ కరెంటు బిల్లు వేళల్లో వస్తే మన చేత కట్టిస్తుందేమని నా భయం. అమ్మో, మా అమ్మ మీ అంత పిసినారేం కాదు కదా అత్తయ్య గారు. తన కరెంటు బిల్లు కంటే మనుషుల ప్రశాంతత ఎక్కువగా విలువిస్తుంది. ఆ మాట వినగానే అనురాధమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. కోపంగా, సీరియస్ గా కోడల వైపు చూస్తుంది. ఆ చూపుకు అంజలి, రవలి ఒక్క నిమిషం గజగజా వణికిపోతారు. అనురాధమ్మ కోపంగా కోడల వైపు చూస్తూ, నేను పిసినారి కాదు, పొదుపరిని. ఇదంతా ఎవరి కోసం? మీ భవిష్యత్తు కోసమే కదా. సరే, మీరు అనుకున్నట్టే చేయండి. అంజలి, మీ అమ్మతో మాట్లాడు. ఆవిడ ఒప్పుకుంటేనే మనం అక్కడికి వెళ్దాం. కానీ ఒక మాట ముందే చెప్తున్నా, కరెంటు బిల్లు మనం కట్టాలి అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. రూపాయి కూడా తీను. ముందే చెప్తున్నా. తప్పకుండా అత్తయ్య, బిల్లు విషయం నాకు వదిలేయండి. మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఇప్పుడే వెళ్ళి నేను అమ్మతో మాట్లాడొస్తాను. అంజలి, రవలి శాంతమ్మ ఇంటికి చేరుకుంటారు. శాంతమ్మ హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని కూరగాయలు తిరుగుతోంది. అమ్మా, అమ్మా, మా అత్తగారి వ్యవహారం నీకు తెలుసు కదా. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఎండాకాలం అంతా పొద్దున్నుంచి రాత్రి దాకా మేమంతా ఇక్కడే ఉంటామమ్మా. అవును పెద్దమ్మా, కాకపోతే చిన్న ట్విస్ట్. కరెంటు బిల్లు ₹1 కూడా నువ్వు కట్టద్దు. అరుణ్ గారు, అరవింద్ గారు ఆ బిల్లు చూసుకుంటారు. కానీ అత్తగారి దగ్గర మాత్రం బిల్లులు నేనే కడతానని నువ్వు చెప్పాలి. ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మా. శాంతమ్మ ఆ మాటకి నవ్వుతూ, మీ అత్తగారిని బురిడి కొట్టించడానికి నన్ను కూడా మీ ప్లాన్లో చేర్చుకుంటున్నారనమాట. సరేలే, మీ బాధలు చూడలేకపోతున్నానమ్మా. అనురాధ దగ్గర నేనే కడతానని చెప్తానులే. ఎవరి బాధ్యత అవసరం లేదు అని గట్టిగా అంటాను, సరేనా? అంజలి, రవళి, సూపర్ అమ్మా, ఇంకా మాకు పండగే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికొచ్చి విషయం చెప్పగానే అనురాధమ్మ ముఖం 1000 వోల్ట్ల బల్బులాగా వెలిగిపోతుంది. నిజంగానే శాంతం ఒప్పుకుందా? బిల్లు కూడా ఆవిడే కడతారనిందా? అయితే ఇంకేమి. రాఘవయ్య గారు, విన్నారా? మన కరెంటు బిల్లు మిగిలిపోయినట్టే. అంజలి, రవలి, త్వరగా వంట సిద్ధం చేయండి. గ్యాస్ అన్నీ అక్కడ వాడుకుందాం అనుకున్నాను గాని ఆయన మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమోనని ఇక్కడే వండేసి క్యారేజీలు కట్టుకుందాం. ఇల్లంతా సందడిగా మారుతుంది. పెరుగు పచ్చడి, పులిహోర, క్యారేజీలు సిద్ధమైపోతాయి. అరుణేమో ల్యాప్టాప్ పట్టుకొని, అరవింద్ తన చార్జర్లు పట్టుకొని రెడీ అవుతారు. నాన్నగారు పదండి, ఇవాళ నుంచి మనకి ఏసీ గాలి, ఫుల్ స్పీడ్ ఫ్యానే. అనురాధ, కనీసం ఆ ఫ్రిడ్జ్ తాళం తీసి అక్కడ పెట్టవే. దానికి కూడా సెక్యూరిటీ ఎందుకు? తాళం నా నడుముకే ఉంటుందిలేండి. పదండి పదండి, అందరూ బయలుదేరండి. అంజలి, రవలి క్యారేజీలు బుట్టలు పట్టుకుని శాంతమ్మ ఇంటికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే అందరూ ఒకేసారి రిలాక్స్ అయిపోతారు. అంజలి, రవలి హాల్లోని ఏసీ ఆన్ చేసి సోఫాలో పడతారు.
అరుణేమో ల్యాప్టాప్ పట్టుకొని హాయిగా పని మొదలు పెడతాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇదమ్మా అసలైన సుఖమంటే. అమ్మా చూసావా, ఇక్కడ ఏసీ వేసినా మీటర్ గురించి ఎవ్వరూ అడగడం లేదు. వదినా, మరీ ఇంత చల్లదనం ఆరోగ్యానికి మంచిది కాదు. కొంచెం తగ్గించమని చెప్పు నీ కూతుళ్ళకి. నువ్వు ఊరుకోని రాదా, పిల్లలు కాసేపు హాయిగా ఉండనివ్వు. ఏంటి, ఉండేటుండి కరెంటు పోయింది? ఈ టైంలో కరెంటు పోవడం ఏంటమ్మా? అంజలి విసుగ్గా బయటకొచ్చి పక్కింటి వైపు చూస్తుంది. పక్కింట్లో టీవీ శబ్దం వినిపిస్తోంది. లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అదేంటి, పక్కింట్లో కరెంట్ ఉంది కదా, మన ఇంట్లో పోయిందేంటి? బహుశా ఫ్యూజ్ ఏమైనా పోయిందేమో. ఏమండి, ఒకసారి కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయండి. మనది ఫ్యూజ్ ప్రాబ్లం అనుకుంటాను. సరే, ఇప్పుడే చేస్తున్నా అని అంటాడు. అప్పుడే వీధి చివరి నుంచి రాజు అనే వైర్మెన్ వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఆగుతాడు. రాజుగారు, మా ఇంట్లో కరెంటు పోయింది, ఒక్కసారి వచ్చి చూస్తారా? ఫ్యూజ్ కదమ్మా, శాంతమ్మ గారు 2 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు. నోటీసులు ఇచ్చినా రావడం లేదు. అందుకే పైనుంచి ఆర్డర్ వచ్చింది. కేబుల్స్ అన్నీ పీక్కొని వెళ్తున్నాం. అప్పుడు శాంతమ్మ కంగారుగా బయటకొచ్చి, అదేంటి రాజు, రేపు కడతావని చెప్పి అనుకున్నాంగా. అవన్నీ కుదరవు శాంతమ్మ గారు. మీరు డబ్బులు ఆన్లైన్లో కానీ ఆఫీస్కి వచ్చి కానీ కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే తప్ప నేను మళ్ళీ కరెంట్ ఇవ్వను. అంతవరకు ఈ ఇంట్లో చీకటే అని చెప్పి కేబుల్స్ కట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏసీ గాలి ఒక్కసారిగా వేడి ఆవిరిలో అనిపించింది. అరుణ్, అరవింద్, అనురాధమ్మ అందరూ గుమ్మం దగ్గరికి వచ్చి విగ్రహాల్లా నిలబడి శాంతమ్మ వైపు చూస్తారు. అనురాధ తీక్షణంగా శాంతమ్మ వైపు చూస్తూ, ఏంటి వదిన ఇదంతా? కరెంట్ బిల్లు నేనే కడతాను అని బిల్డప్ ఇచ్చావు. తీరా చూస్తే 2 నెలల నుంచి కరెంట్ బిల్లు కట్టలేదా? కడదామని అనుకున్నాను అనురాధా, కానీ ఎక్కడ కుదురుతుంది చెప్పు. ఏదో ఒక పని తగులుతూ ఉండి మర్చిపోతూనే ఉన్నాను. పైగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు అని అనడంతో అనురాధ మనసులో, కొంపదేసి ఇప్పుడు డబ్బులు నన్నగట్టమని అంటుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అంజలి రవలి తలలు పట్టుకొని, అమ్మో, ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇప్పుడు అత్తయ్య గారి ప్రతాపం ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా బాదండి, మన ఇంటికి బయలుదేరదాం. ఇక్కడెందుకు ఉపయోగం లేకుండా వెళ్దాం పదండి అని అనడంతో వాళ్ళందరూ నీరు కారిపోయి పాపం బిక్క మొహాలు వేసుకుని ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వచ్చిన తర్వాత తోడికోడలు మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేస్తారు? ఆ డబ్బులు వీళ్ళే కడతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది తర్వాత భాగంలో చూద్దాం. గత ఎపిసోడ్లో అంజలి తన ఊరు నుంచి తెచ్చిన నాటుకోడి పుంజు సుబ్బరాయుడికి ఏసీ గాలి తగలాలని తీసుకెళ్లి జర్మనీ స్మార్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టిందిగా. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఆ కోడి ఎగిరి పక్కింటి మీనాక్షి ఆంటీ ముఖం మీద వాలి మేకప్ అంతా పాడు చేసింది. ఆ సీన్ చూసి అత్త శకుంతల కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో కిందటి రోజు జరిగిన విషయానికి శకుంతల తలకి జండు బొమ్మ రాసుకుని సోఫాలో పడుకోనుంది. అంజలి ఏమో కిచెన్లో గిన్నెలు తోముతూ పాటలు పాడుకుంటోంది. శకుంతల ఇక లాభం లేదని ఒక గట్టి నిర్ణయానికి వచ్చేస్తుంది. అరుణ్, వరే అరుణ్, ఇలా రా నానా. ఏంటి మమ్మీ, తలనొప్పి ఇంకా తగ్గలేదా? తలనొప్పి కాదురా, నా పరువు పోయింది. నిన్న మీనాక్షి వాళ్ళ క్లబ్ గ్రూప్లో ఆ కోడి పుంజును ఆ ఫ్రిడ్జ్ నుంచి ఎగిరిన వీడియో పెట్టింది. నా పరువు అంతా గంగలో కలిసింది. ఇక లాభం లేదు. నీ పిల్లానికి ఈరోజే మోడర్న్ కల్చర్ నేర్పించాలి. దాన్ని తీసుకెళ్లి సిటీలో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్దాం. దానికి మంచి జీన్సు, మోడర్న్ బట్టలు కొనిచ్చి దాని పల్లెటూరి వేషం మార్చేద్దాం. వావ్ మమ్మీ, సూపర్ ఐడియా. వదినని మేకవర్ చేద్దాం. నేను రీల్స్ తీసుకుంటాను. మమ్మీ వద్దు మమ్మీ, నా మాటిను. ఇంట్లో ఉంటే ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు పగలు కొడుతుంది. బయటకు తీసుకెళ్తే ఏకంగా మాల్నే తగలు పెట్టేస్తుంది. మనకొద్దు మమ్మీ ఆ సాహసం. లేదురా, ఈరోజు ఈ శకుంతల సత్తా ఏంటో ఆ అంజలికి సిటీ స్టైల్ ఏంటో చూపిస్తాను. రాఘవయ్య, మీరింట్లో ఆ కోడి పుంజుతో ఆడుకోండి, మేము షాపింగ్కి వెళ్ళొస్తాం. ఏమే అంజలి, తయారుగా బయటికి వెళ్తున్నాం. అలా అనుకుంటూ ఉండగానే రెడీ అయిన గంట తర్వాత కారు ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది. కారు దిగగానే అంజలి ఆకాశాన్ని తాకుతున్నట్టున్న ఆ బిల్డింగ్ ని చూడగానే అంజలి నోరెళ్లబట్టి ఆశ్చర్యంతో ఆగిపోతుంది. అంజలి జాగ్రత్త, లోపల చాలా వింతలుంటాయి. కంగారు పడుకు, సరేనా? అబ్బో, ఎంత పెద్ద మేడో అత్తయ్యా. దీని తలపైన ఆ మేఘాలు తగులుతున్నాయి చూడండి.
ఇది మన ఊరి పంచాయతీ ఆఫీస్ కంటే 100 రెట్లు పెద్దగా ఉంది. ఈ ఒక్క బిల్డింగ్లో మన ఊరంతా పట్టేస్తుందేమోగా. ఇన్ని అద్దాలు పెట్టారు, గాలొస్తే పగిలిపోవా అత్తయ్యా? అలా అనగాని శారద చుట్టుపక్కల వారు వింటారేమో అని కంగారు పడిపోతూ అంజలి చేపట్టుకుని లోపలికి లాగుతుంది. అంజలి, అంత గట్టిగా అరవకే, అందరూ మనల్ని చూస్తున్నారు. ఇది షాపింగ్ మాల్, ఇక్కడ వింతగా ప్రవర్తించకూడదు. పద్ధతిగా నాతోరా, పిచ్చి పనులు చేసి నా పరువు తీయకు. అప్పుడు మాల్ గుమ్మం దగ్గర ఒక పెద్ద అద్దం తలుపు ఉంటుంది. అది ఎంత శుభ్రంగా ఉందంటే అక్కడ అసలు తలుపు ఉన్నట్టే అంజలికి తెలియలేదు. అంజలి దాన్ని ఖాళీ చూటనుకుని నేరుగా లోపలికి వెళ్ళబోతుంటే అక్కడున్న వాచ్మెన్ నవ్వుతూ తలుపును పక్కకు తీస్తాడు. అంజలి ఉలిక్కిపడి వెనక్కడుగేస్తుంది. అమ్మో, ఇక్కడ అద్దం తలుపుందా? నేను తలుపు లేదనుకుని దూరిపోబోయాను. ఇంకొంచెమైతే నా ముక్కు పచ్చడయ్యేది. ఇంత పెద్ద తలుపత్తయ్యా, మట్టి మరక లేకుండా ఎంత బాగా తుడిచారు. అలా అనుకుంటూ అంజలి వెంటనే ఆ వాచ్మెన్ని చూసి ఆయనే ఆ మాల్ యజమాని అనుకుని 2 చేతులు జోడించి భక్తిగా నమస్కారం పెడుతుంది. నమస్కారం అయ్యా, ఇంత పెద్ద దుకాణం కట్టారు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు చాలా ముంచల్లో ఉన్నారే. శారద తల పట్టుకొని నవ్వాలో ఏడవాలో తెలియక, ఓ పిచ్చిదానా, ఆయన యజమాని కాదే, వాచ్మెన్ అంటే కాపలాదారుడు. కేవలం తలుపులు తీయడమే ఆయన పని. నువ్వు ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతూ కూర్చుంటే ఈ రోజంతా ఇక్కడే సరిపోతుంది. లోపలికి రా, నా పరువు దీకు. అలా అనుకుంటూ లోపలికి వెళ్ళగానే ఏసీ గాలి ఒక్కసారిగా తగలడంతో అంజలికి చలివేస్తుంది. ఇక్కడ దెయ్యాలున్నాయా ఏంటి, ఇంత చల్లగా ఉంది అని గొడుక్కుంటుంది. ఇద్దరూ మొదటంతస్తుకి వెళ్ళడానికి మెట్ల దగ్గరకు వచ్చారు. ఆ మెట్లు పాలరాతితో తెల్లగా మెరిసిపోతుంటాయి. వాటి పక్కన బంగారు రంగు రైలింగ్స్ ఉంటాయి. అత్తయ్య, ఈ మెట్లు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. అసలు వీటి మీద అడుగు పెట్టడానికి భయం వేస్తుంది అత్తయ్య. మన ఊరి శివాలయం మెట్లలా ఉన్నాయి. కాకపోతే ఆ మెట్ల మీద కంటే ఇక్కడే ఎక్కువ మెరుపుంది. ఇంత పవిత్రమైన మెట్ల మీద చెప్పులేసుకుని ఎలా ఎక్కుతాం? పాపం తగులుతుందత్తయ్య, దేవుడు కోపడతాడు. అలా అని అంజలి ఏమాత్రం ఆలోచించకుండా తన చెప్పులు మెట్ల పక్కన పద్ధతిగా విడిచిపెట్టి మెట్లకి భక్తితో దండం పెట్టుకుంటుంది. మెట్టు మీద అడుగు పెట్టే ముందు కుడి కాలు పెట్టి నమస్కరిస్తుంది. శారద షాక్ అయిపోయి, అంజలి, ఏం చేస్తున్నావే? పిచ్చి పనులు చేయకుండా చెప్పానా లేదా? అది గుడి కాదు, దుకాణం. పక్కనందరూ మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇక్కడ చెప్పులతోనే ఎక్కాలి. త్వరగా చెప్పులేసుకో. లేదత్తయ్యా, ఇంత శుభ్రంగా ఉన్న మెట్టని మాయపరచకూడదు. మీరు కూడా విప్పేయండి, హాయిగా ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగా శారద బలవంతంగా అంజలిని ఒప్పించింది. పాపం అత్తయ్య గారిది, నాది కాదు అని అంజలి గొనుక్కుంటూ చెప్పులేసుకుని 1వ అంతస్తుకు చేరుకుంటుంది. అప్పుడు ఓ ఖరీదైన పట్టుచీల షాప్లోకి వెళ్తారు. అక్కడ ఏసీ గాలికి హాయిగా సోఫాలో కూర్చుంటారు. సేల్స్ మెన్ ఒక అందమైన పట్టుచీరని విప్పి చూపిస్తూ, మేడం, ఇది లేటెస్ట్ డిజైన్. దీని ధర కేవలం 25,000 మాత్రమే అని చెప్తాడు. అది వినగానే అంజలికి ఊపిరాగిపోయినంత పనవుతుంది. ఏంది, 25,000? ఓరి నాయనో, ఈ ఒక్క చీర ధరతో మా ఊర్లో ఒక మంచి పాలిచ్చే ఆవునే కొనుక్కోవచ్చు. ఆవు పొద్దున్నే పాలిస్తుంది, పేడ కూడా వేస్తుంది, దూడని ఇస్తుంది. ఈ చీర ఏమైనా పాలిస్తుందా ఏంటి? గాలొస్తే చిరిగిపోయేలా ఉంది. అలా అని అంజలి వెంటనే తన పల్లెటూరి బేరం విజ్ఞానాన్ని బయటకు తీసి సేల్స్ మెన్ వైపు తిరిగి మాట్లాడుతుంది. అన్నయ్య, నువ్వు చూడ్డానికి చాలా అమాయకుల్లా ఉన్నావు, కానీ ఇంత మోసం చేస్తావా? మా ఊరి సంతలో అయితే ఈ చీర 500కి ఇస్తారు. సరే, నువ్వు పట్టణం నుంచి వచ్చావు కదా అని నేను 1000 రూపాయలు ఇస్తాను. అత్తయ్య కూడా ఒకటిస్తే మొత్తం 2000 ఇచ్చేస్తా. ఏమంటావ్? ఇంకా ఎక్కువ అడిగితే నేనైతే కొనేది లేదు, పక్క షాపుకి వెళ్ళిపోతాం. అప్పుడు శారద అవమానంతో ముఖం దాచుకుంటూ అంజలితో ఇలా అంటుంది. అంజలి, ఆపవే నీ బేరం. ఇది ఫిక్స్డ్ ప్రైస్ షాపు, ఈడ బేరాలుండవు. ఇక్కడ బేరాలు ఆడడం అంటే పరువు తక్కువ పని. వాళ్ళు బోర్డు పెట్టారు చూడు, అక్కడ ధర ఎంత రాసుంటే అంతే ఇవ్వాలి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నన్ను ఇక్కడ ఉండనివ్వవు కదే. లేదు మేడం, ఇది ఫిక్స్డ్ రేట్, బేరం ఉండదు
అబ్బే బేరలేని షాపు ఎక్కడైనా ఉంటుందా? సరే కనీసం ఆ చీరతో పాటు ఒక జాకెట్ ముక్కో ఒక ఖర్చీఫ్ ముక్క అయినా ఫ్రీగా ఇవ్వు నాయనా. అలా అనగానే శారద విసుక్కుంటూ తనకు నచ్చిన చీరను ప్యాక్ చేయించి అంజలిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. ఆ సమయంలో మాల్ నుంచి బయటకు రాగానే అంజలి ఒక్కసారిగా పెద్దగా గాలి పీల్చుకుంటుంది. ఎండ తగిలినా ఆమెకు అదే హాయిగా అనిపిస్తుంది. అమ్మయ్య, బయటపడ్డాం. ఆ తలుపులు ముక్కు పగల కొడతాయి, ఆ మెట్టు దండం పెట్టించుకుంటాయి. ఆ చీరల ధరలు చూస్తుంటే గుండె జారిపోయేలా ఉంది. ఈ పట్నం మనుషులు చాలా తెలివైన వాళ్ళత్తయ్యా. మాటలతోనే మనల్ని దోచేసుకుంటున్నారు. మన ఊరి సంత, ఆ పచ్చగడ్డి, మన గుడిసే మనకి ప్రశాంతం. అక్కడైతే రూపాయికి కొట్లాడి మరి తగ్గించుకోవచ్చతయ్యా. అవును, నేనిక్కడ తీసుకురావడం నా బుద్ధి తక్కువతనం. ఇంకెప్పుడు నిన్ను షాపింగ్ మాల్కి తీసుకురాను తల్లి. నీ వల్ల నాకున్న స్టేటస్ అంతా గంగలో కలిసిపోయింది. అది వినగానే అంజలి అమాయకంగా నవ్వుతూ, అత్తయ్య మళ్ళీ ఎప్పుడొద్దాం అని అడుగుతుంటే ఒక ఆటో ఆపి శారద విసుక్కుంటూ అంజలి వెనక ఆటో ఎక్కుతుంది. అప్పుడు ఆటో లోపల వెనక బయటకు చూసే ప్రదేశం చూసుకుంటూ అంజలి మాల్ వైపు చూసి టాటా చెప్తుంది. అప్పుడే శకుంతలకు రాఘవయ్య ఫోన్ చేసి ఇలా అంటాడు. హలో శకుంతల, మాల్లో షాపింగ్ అయిపోయిందా? మన కోడలు మాల్ని ఏమైనా గూల్ చేసిందా? ఏందండి, మాల్ని కూల్చలేదు గాని నా మోడర్న్ ఇమేజ్ని మాత్రం కూల్ చేసింది మీ కోడలు. ఇంటికే వస్తున్నాం, గేట్ తీసుంచండి. అలా ఉండగా షాపింగ్ మాల్లో బ్రాండెడ్ బట్టలకి అంజలి చేసిన ఈ రచ్చ తర్వాత ఇంటికెళ్ళాక ఆమె వంటగదిలో ఇంకేం ప్రయోగాలు చేస్తుందో, రాఘవయ్య గారికి ఎలాంటి సలహాలు ఇస్తుందో అని తెలియాలంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ 4 వరకు వేచి చూద్దాం. బాయ్.